వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పదకొండు సీట్లకు వచ్చిన వైసీపీలో మార్పు లేదు. హోంమంత్రి అనిత. టీడీపీకి రాజీనామా చేస్తూ అశోక్ గజపతిరాజు భావోద్వేగం. గంజాయి విక్రయిస్తున్న 11 మంది అరెస్ట్. నలభై 2% బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10% కోటా కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అసలైన బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ బీసీ రిజర్వేషన్స్ के नाम पर जो 27% रिजर्वेशन एजुकेशन में है, पॉलिटिक्स में, लोकल बॉडीज में 33%, 34% है, उस 30% को रिजर्वेशन बढ़ाकर 42% करने का निर्णय किया है. भारतीय जनता पार्टी के द्वारा हम स्वागत किया है. मगर उस 42% रिजर्वेशन में लगभग मोर देन 10% मुस्लिम रिजर्वेशंस के नाम पर, बीसी मुस्लिम के नाम पर मुस्लिम समाज को पूरा लाकर इस बीसी रिजर्वेशंस में दिया जा रहा है. भारतीय जनता पार्टी इसके खिलाफ है. बीसी को अन्याय होता है. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని హోంమంత్రి అనిత అన్నారు. మహిళలను టార్గెట్ చేసుకుని మురికి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమని, త్వరలోనే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ మహిళా విభాగం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనితతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా అవతల ప్రతిపక్షాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో సైతం టార్గెట్ పెట్టి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ఇటువంటి తరుణంలో కంపల్సరిగా దీన్ని ధీటుగా ఎదుర్కోవాలి. ఈ రోజు అంత 11 సీట్లకు వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా సరిదిద్దుబాటు పరిస్థితిలో కాకుండా ఇప్పటికీ కూడా ఆడవాళ్ళని టార్గెట్ చేసి తీసుకునే పరిస్థితి ఈ రోజు మన అందరికీ కూడా కనిపిస్తా ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి, మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఎవరు కూడా సభ్య సమాజంలో ఎథిక్స్ విలువలతో కూడా రాజకీయాలు చేసే వాళ్ళు కానీ ఒక మనిషి జన్మ ఎత్తే వాళ్ళు కూడా అటువంటి మాటల్ని ఎట్టి పరిస్థితులు సమర్థించడం. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొన్ని చోట్ల ఎవరైనా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే దాని గురించి కింద చాలా అతి జుగుప్సాకరమైన కామెంట్లతో మాట్లాడడం, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలి అన్న ఒక తీర్మానానికి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చున్నారు. అట్ ద సేమ్ టైం రాబోయే 10-15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే కంపల్సరిగా తెలుగు మహిళలందరూ కూడా, అటు వీర మహిళలు కానీ ఇటు తెలుగు మహిళలు కానీ బీజేపీ మహిళా మోర్చా కానీ అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి సమాయత్తం అవ్వడానికి ఈ రోజు తెలుగు మహిళలందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ అభిష్టం మేరకు వాళ్ళ తాలూకా సూచనలు సలహాలు తీసుకుని ఒక కార్యాచరణ ముందుకు ప్రకటిస్తామని ఈ నేపథ్యంలో మీ అందరికీ కూడా తెలియజేస్తాం. సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీకి రాజీనామా చేయడం బాధాకరంగా ఉందని పూసపట్టి అశోక్ గజపతిరాజు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. పసుపు రంగు పవిత్రతకు ప్రతిరూపమని, ఆ పవిత్రతను కాపాడేలా పనిచేస్తానని చెప్పారు. రాజీనామా విషయం ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడి ఆమోదం తీసుకున్నట్లు తెలిపారు. అంతకుముందు కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆయన రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు. యాక్టివ్ పాలిటిక్స్ లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఆ స్వామి వారు మాకు బలం ఇచ్చారు నిలబడడానికి. మాకు ఒక మంచి పేరు ప్రసాదించారని మేము ఊహిస్తున్నాం. తద్వారా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి విరమించుతున్నాం. కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది, ఆ రోల్ ఇంకా చేస్తున్నాము. ఆ రోల్ చేసే ముందన ఇక్కడ మళ్ళీ స్వామి వారు దర్శనం చేసి మా కుటుంబానికి ఇక్కడి నుంచి ఎన్ని వందల సంవత్సరాలు, దశాబ్దాలు ఒక రిలేషన్షిప్ మనం అందరు భక్తులుగా స్వామి వారికి సేవ చేయగలిగాము.
అయితే ఇన్నాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండదు, అది ఉండదు. కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ ఒక పవిత్రమైన రంగు, అది మేము మర్చిపోలేము. అంత పవిత్రతో మేము పని చెయ్యాలని మాకు గుర్తు చేస్తా ఉంటది. పాలిట్ బ్యూరో సభ్యులకి అన్నిటికీ ఆ సంతకం ఇక్కడే పెట్టాను బయట వచ్చిన తర్వాత. ఎందైతే ఇప్పుడు పంపిస్తాను, మనకి మాకు చిన్న సెంటిమెంట్ దర్శనం చేసి పంపిస్తామని. అయితే ఫోన్ పైన మాట్లాడి ఉన్నాము, అందరు అంగీకరించి ఉన్నారు. సో అది ప్రాబ్లం కాదు. మాకు ఎన్డీఏ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు. గౌరవాన్ని, వారి గౌరవాన్ని, సమాజం గౌరవాన్ని, తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికి ఉంటుందని, అందుకోసం అన్నాను ఆ పసుపుతో పవిత్రత, ఆ పవిత్రత గుర్తు చేయిస్తుంది అనేది. మీరు కూడా పెళ్లి కార్డ్స్ కి వాటికి పసుపు రాస్తా ఉంటారు. నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అనేవారు, పసుపు పవిత్రతని మనమందరం మన చర్యల ద్వారా కాపాడాలి. విశాఖపట్నం పర్యటనలో మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా సహకరించాలని కోరడమైంది. ప్లాస్టిక్ నియంత్రణతోనే పల్లెల్లో స్వచ్ఛత సాధ్యం. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్లాస్టిక్, పాలిథిన్ కాలుష్యాన్ని నివారించాలంటే ప్రజల్లో అవగాహన పెరగాలని, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించినప్పుడే పల్లెల్లో స్వచ్ఛత సాధ్యమవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం వాడపాలెం సర్పంచ్ సామ ఆదినారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గాన్ని ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ తదితరులతో కలిసి ప్లాస్టిక్ కాలుష్య నివారణకు కట్టుబడి ఉంటామంటూ స్కూల్ విద్యార్థులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుదామంటూ ర్యాలీ చేశారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్ర గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం. ఏపీలో తెలుగుదేశం నేతలు కాలుకేయంలా తయారయ్యారు. నగరి తెలుగుదేశం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి రోజాపై దిగజారిపోయి మాట్లాడారు. ఆయన రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మహిళలపై దిగజారి మాట్లాడిన భానుప్రకాష్ ను అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపై రోజా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తెలుగుదేశం నేత ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కానీ, మహిళా హోంమంత్రి అనిత కానీ స్పందించలేదు అని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పేర్కొన్నారు. కాలకేయుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మాజీ మంత్రి అయిన రోజా గారి మీద
నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంత దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. ఇంత దారుణంగా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఇంత దిగజారిపోయి మాట్లాడారు అంటే వీళ్ళకి మహిళలంటే ఎంత చులకన భావమో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ ని అరెస్ట్ చేయాలి. అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి. ఆ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఇలాంటి వాళ్ళు మీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండడం మీ పార్టీకే పరువు తక్కువని తెలియజేస్తూ ఉన్నాను. గాలి భానుప్రకాష్ వెంటనే బహిరంగ క్షమాపణ రోజా గారికి, పార్టీలో ఉండే మహిళలకి ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడినా కనీసం స్పందించరు, కనీసం యాక్షన్ తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గతంలో ఎన్నో సంఘటనలు తీసుకుంటే రోజా గారు ప్రజా సమస్యల మీద ఎంతగానో తన వాయిస్ వినిపించారు, ప్రజల తరపున పోరాటం చేశారు, ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాము. ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ కోసం ఎంత దారుణంగా మాట్లాడతారా? ఎంతరా? ఆవిడ 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, ప్రతి దగ్గర కూడా ప్రజల తరపున నిలిచిన వ్యక్తి, మహిళా సమస్యల మీద ఇన్ని పోరాటాలు చేశారు. అలాగే నగరిలో కూడా ఎంతగానో అభివృద్ధి చేయడానికి ఆవిడ తాపత్రయపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాము. అలాంటి వ్యక్తి గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు గాలి భానుప్రకాష్ గారు చేయడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఇదే వ్యాఖ్యల్ని భానుప్రకాష్ గారికి ఒకటే నేను అడుగుతున్నాను, ఇదే వ్యాఖ్యల్ని మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా? సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ట్రోల్స్ చేయడము, కామెంట్స్ చేయడము అదే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీగా ఈ రోజు మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దొండగుల పార్టీగా ఈ రోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం. రోజా గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, ఒక మహిళా హోంమంత్రి రాష్ట్రానికి ఉన్నారు ఆవిడ కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారు కానీ కనీసం స్పందించలేదు. అంటే మీ పార్టీలో ఉన్న మహిళలకి ఏమైనా జరిగితేనే మీరు స్పందిస్తారా? ఎదురు పార్టీలో ఉన్న మహిళలు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. గంజాయి విక్రయిస్తున్న 11 మందిని కడప ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి గంజాయి, ఆటో, 6 బైకులు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారందరూ 25 ఏళ్లలోపు వారేనని పోలీసులు వెల్లడించారు. చింతకొమ్మ దిన్నే మండలం ఇంద్రానగర్ లో ఈ 2 ముఠాలను గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు బద్వేలకు చెందిన వ్యక్తిగా గుర్తించామని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. చెరువు వద్ద 6 పర్సన్స్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 6 మంది ఎవరంటే 2 వ్యక్తులు కవ్వాజీ పవన్ కుమార్ అలియాస్ నాని, మత్తెల వెంకటరమణ. వీళ్ళిద్దరూ కూడా మిగిలిన 4గురికి సప్లై చేస్తూ ఉన్నారు సరుకు. ఈ 4గురు ఎవరంటే వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్కి అమ్మడానికి ఇతని దగ్గర నుంచి కొంత మొత్తంతో కొనుగోలు చేస్తూ ఉన్నారు. అటు నాని, మత్తెల వెంకటరమణ వీళ్ళిద్దరు కూడా బద్వేల్ ఏరియా నుంచి ఒక వ్యక్తి వద్ద ఈ సరుకు తీసుకొని రావడం జరుగుతుంది. మొత్తం ఎక్కడెక్కడ స్టూడెంట్స్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ స్టూడెంట్స్కు అధిక ధరలకు అమ్మి ఎక్కువ మొత్తాన్ని లాభాలు పొందడం కోసం ఇవి పనిచేస్తున్నారు. అంటే ఈ 6 మందిలో కూడా 4గురికి ఫాదర్ లేడు, చిన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఈ 2 కేసుల్లో మనకు మొత్తం ముద్దాయిలు 14 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు 11 మందిని అరెస్ట్ చేసాం. ఈరోజు రిమాండ్ పెడుతూ ఉన్నాం. స్టూడెంట్స్కు దాదాపుగా 100 గ్రాముల ప్యాకెట్ 5,000 రూపాయలు అమ్ముతాం. 2 గ్రామ్స్ ఉన్నటువంటి 500 అమ్ముతాం. నందిగామ మున్సిపల్ కార్యాలయం నుండి కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీగా బయలుదేరి గాంధీ సెంటర్ కు చేరుకొని గాంధీకి వినతిపత్రం ఇస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఇంజనీరింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం తక్షణమే కార్మిక సంఘ నాయకులను పిలిచి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్ మద్దతు తెలియజేశారు. సంక్షేమ
పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులు పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి ఇవ్వాలి జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు ఇవ్వాలి జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులకు వేతనాలు ఇవ్వాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో సాయంత్రం ఒక్కసారిగా నాకాబందీ నిర్వహించిన పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సిబ్బందిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రతి వాహనాన్ని చెక్ చేసిన అనంతరం వాహనాల వివరాలు రికార్డులో నమోదు చేసుకున్నారా లేదా అని రికార్డు పరిశీలించిన డీసీపీ. కీసర పోలీస్ స్టేషన్ పరిధి కీసరలో ఇన్స్పెక్టర్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. ఓ పక్క వర్షం వస్తున్నా వీధుల్లో భాగంగా వాహనాలు ఆపి క్షుణ్ణంగా పరిశీలించి వాహనదారులకు పలు సూచనలు చేస్తున్నారు. వివిధ కారులు, ద్విచక్ర వాహనాలు కూడా తనిఖీ చేశారు. చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. విడుదల రజనీ. సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. జగనన్న క్యాలెండర్లో పండుగలున్నట్టు నవరత్నాల పథకాలకు తేదీలు ప్రకటించి మరి తొలి ఏడాదిలోనే 99% అమలు చేశారు. రేపు రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని రజనీ ధీమా వ్యక్తం చేశారు. ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ 6 అని అనేక మాటలు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది. ముచ్చటగా సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డనిదన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నలకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు, అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఇంకా ఏమన్నంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు
అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను. మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసుంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు చెప్పిన సూపర్ 6 మీరు ఇచ్చిన మాటలే, మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది, ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు, వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ యొక్క. కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన మంత్రి సుభాష్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు అక్కల రివంత్ రాయ్ ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా నియమించినందుకు పట్టణ కాపు సంఘం మంత్రి సుభాష్ కి ఆయన తండ్రి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పట్టణ కాపు సంక్షేమ సంఘం శుక్రవారం స్థానిక శ్రీ అరగల వీర్రాఘవులు శ్రీమతి కృష్ణవేణి కాపు కళ్యాణ మండపం నందు సమావేశమై అక్కల రివంత్ ను అభినందించడంతో పాటు మంత్రి సుభాష్ కు జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లకు ధన్యవాదాలు తెలిపారు. కాపు సామాజిక వర్గానికి ఇంతగా ప్రాధాన్యతనిచ్చి రివంత్ రాయ్ కి ఉన్నతమైన మార్కెట్ కమిటీ పదవి ఇవ్వడం పట్ల కాపు సామాజిక వర్గంపై ఆయనకున్న ప్రేమ అభిమానం అర్థం చేసుకోవచ్చని కాపు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో కాపు సంఘం అధ్యక్షులు తోగరు బ్రహ్మాజీ, ఉపాధ్యక్షులు మట్టా దుర్గారావు, కాపు పెద్దలు నారపురెడ్డి బలరాం, పోలిశెట్టి శ్రీనివాసరాయుడు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం పట్టణ కాపు సంఘం పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి యువతకి, కాపు యువతకి అందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం, నిన్ననే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రామచంద్రపురం నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి మా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అక్కల రిశ్వంతరాయ్ కి అది ఇవ్వడం జరిగింది. మరి దాని ముందు చూసుకుంటే మీరు అనేక మంది ఆశావాదులు మరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే మన మంత్రివర్యులు వాసనశెట్టి సుభాష్ గారు. దీనికి ముందుగానే కూడా ఎలక్షన్లు అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు ఆయన, నాకు కాపులు లేకపోతే నేను ఈ రోజు నెగ్గలేను, నేను నెగ్గానంటే అంత కారణం కాపులు, జనసేన, ఖచ్చితంగా చెప్తున్నానని నొప్పి వక్కానించారు. అదేవిధంగా అదే బాటలో మరి కాపులందరినీ కూడా వారిని ఏకం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ, ఇదే పదవి కాకుండా అనేక సంఘాల్లో, నియోజకవర్గంలో ఉన్న అనేక కమిటీల్లో కూడా మరి కాపులకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి మరి మన కాపు సంఘం తరపున ఎందుకు మనం మొన్న వెళ్ళి ఆయన్ని కలవడం జరిగిందంటే, ఇది ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ అన్నది చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఇది ఎప్పుడో గత 20-25 సంవత్సరాల నుంచి మనకి ఇవ్వకపోవడం, అంతకుముందు ఒకే ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా ఇది మనకు కాకుండా అది వేరే సామాజిక వర్గానికి వెళ్తాం వల్ల మరి అందరం కూడా ఒకే మాట మీద కట్టుబాటు తీసుకొచ్చి మన ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అప్పటికే అది డిసైడ్ అయినటువంటి మన వాసనశెట్టి సుభాష్ గారు ఒకే ఒక మాట చెప్పారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను కాపులకే ఇస్తున్నాను, కాపుల కోసం పోరాటం, మీరు కొట్టుకుంటే ఇది వెళ్ళే పిల్లి కొట్టుకుని వేరే వరకు దబ్బట్టినట్టు అవుతుంది, ఇది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది, వేరే సామాజిక వర్గం ట్రై చేస్తుంది అని చెప్పడంతో ఆ రోజు మేము ఒకే ఒక మాట చెప్పాం, సార్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది కాపులకి రావాలి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కాపు సంఘం నుంచి మన అక్కల ఠాగూర్ గారి అబ్బాయి రస్వంత్ రాయ్ గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ని ప్రకటించడం జరిగింది. అది మన కాపు సంఘం నుంచి మనందరం కూడా ఆయనకి సపోర్ట్గా వెళ్ళి మినిస్టర్ గారిని అడగడం జరిగింది. సంఘం మాట గౌరవించి మినిస్టర్ గారు
ఈ యొక్క పదవిని మన సంఘ సభ్యులైన యశ్వంతరాయులకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇచ్చిన సందర్భంగా మినిస్టర్ గారికి అలాగే వాళ్ళ నాన్నగారికి ముఖ్యంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. నమస్తే.